శ్రీశైలం మండలం సుంటిపెంట అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకోవడంతో వారి డిమాండ్స్ పై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ దీక్షకు మద్దతుగా సుండిపెంట జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు కె సురేంద్ర ప్రసాద్, కె వెంకట్, డి నాగసాయి, జి శ్రీను మరియు జనసేన సైనికులు అంగన్వాడీ కార్యకర్తలకు దీక్ష శిబిరంలో మద్దతు తెలిపారు. ఈ శిబిరం సెంటర్లో ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ పై ఎలాంటి చట్టాలు ప్రయోగించినా సమ్మెను ముందుకు తీసుకువెళ్తూనే ఉంటామని, అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వానికి ఎవరో సలహాలు సూచనలు ఇస్తున్నారో తెలియదు కానీ అవగాహన లేని ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ కార్యకర్తలపై ఎవరు సలహాలు సూచనలు ఇస్తున్నారో కానీ ఆ సూచనలు ఇచ్చేవారు మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేలాగా సూచనలు ఇవ్వాలి. మా దీక్ష ఈ రోజుతో 30వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలను దృష్టిలో పెట్టుకుని డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాశమ్మ రమణమ్మ అంగన్వాడీ కార్యకర్తలకు జనసేన పార్టీ మద్దతు తెలియజేశారని మీడియాకు తెలిపారు. జై జనసేన, జై సంసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అంగన్వాడీ టీచర్లు అందరినీ ఆదుకోవాలి. చెప్పు 17వ తారీఖు వస్తున్నాడు కదా, 7వ తారీఖు అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మేము గత 30 రోజుల నుండి ఇక్కడ సమ్మె చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెవ్వెచ్చ కూడా కాలేదు. మేము ఇప్పటికి 3 సార్లు సమ్మె నోటీస్ ఇచ్చాము, ఇంకా వింటారేమోనని, కానీ వినలేదు. మా డిమాండ్స్ ఈ 3 నెరవేర్చమని చెప్తే బొత్స సత్యనారాయణ గారు మీరు 11 డిమాండ్స్ ఇస్తే మాకు 10 డిమాండ్లు మీకు ఓకే చేసినామని చెప్పినారు. 10 డిమాండ్ మీరు కూడా అబద్ధాలు ఆడితే ఎట్ట సార్ మీరు? కానీ మాకు 3 డిమాండ్స్ మాత్రమే ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు టీఏడీఏలు సక్రమంగా ఇస్తుండే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఏడీఏలు 2017 నుంచి ఇవ్వడం మానేసి అది కూడా ఇప్పటి నుంచి ఇస్తాము ఆ టీఏడీఏలు అని అది కూడా ఒక జీవోగా ప్రదర్శించి మీరు దాన్ని కూడా ఇచ్చిన కోణంలోకి చేర్పించారు. దాంతో కలిపైన కూడా మీరు 4 డిమాండ్లే మాకు ఇచ్చింది, 10 కాదు. అబద్ధాలు ఆడొద్దండి. మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 7,000 నుండి 10,500 చేశారు. మీరు వచ్చిన తర్వాత 1,000 మాత్రమే పెంచారు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, మాకు అంతకంటే ఏమి ఇవ్వలేదు. మాకు 11,500 ఇస్తే ఈ పెరిగే ఖర్చులు, రూమ్ రెంట్లు, కరెంటు బిల్లు, తర్వాత గ్యాస్ మేమే కొనుక్కోవాలి, కూరగాయలు మేమే తెచ్చుకోవాలి. మా జీతంలో నెలకు వచ్చేసి 4,000 బడి నిర్వహణకే మేము మా సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాం. మాకు జీతం సాలటం లేదు, మా కుటుంబ ఖర్చులకు సాలటం లేదు అని మేము న్యాయమైన డిమాండ్ కనీస వేతనము ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే ఈ రోజుల్లో 26,000 కావాలని మేము న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాం. మీ ఆస్తులు మేము అడగట్లేదు. కాబట్టి మీరు మా డిమాండ్స్ తీర్చకపోగా ఎస్మా చట్టము, తర్వాత కలెక్టర్లతో నోటీసులు ఇప్పించడము అవన్నీ చేయటం మీకు పద్ధతి కాదు. ఎస్మా చట్టము ఎవరికి ఉపయోగించాలనో కూడా మీకు తెలియకుండా ఉంది ప్రభుత్వానికి. మీకు ఏ సలహాదారుడు అబద్ధాలు అని చెప్తున్నారో మీరు నమ్మకండి సార్. మీరు మీ సలహాదారులకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు జీతము, కనీసం మరి మాకు 11,000తో మీరు ఎలా జరుపుకోమంటున్నారు సంసారాలు? కాబట్టి మా ఈ డిమాండ్స్ను ఖచ్చితంగా మీరు నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి. అవి కూడా 5వ తారీఖు లోపు ఇవ్వాలి.
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నియోజకవర్గం సునిపెట్ట గ్రామంలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్సు అంగన్వాడీ ఆయాలు నిరవధిక సమయం 30వ రోజుకు చేరుతున్న సందర్భంగా జనసేన పార్టీ మద్దతు తెలుపుతూ ఇంకా ఎన్ని రోజులని ఈ జగన్ పాలన ఉండాలా, ఇంకో 4 నెలల్లో మన పాలన వస్తుంది. మీ అందరికీ మా జనసేన నాయకులతో వచ్చే కాబోయే పొత్తుతో ఉన్న టీడీపీ నాయకులతో చర్చించి మీ అందరికీ అన్ని విధాల చేయూతనిస్తామని చెప్పేసి జనసేన తరఫున హామీ ఇస్తున్నాం.